వాలి మరణిస్తూ అంగదుణ్ణి రామచంద్రమూర్తి వారికి ఒప్పచెబుతాడు. అయినా నువ్వే చూడాలి స్వామి, సుగ్రీవుని మీద మీరు ఎటువంటిదో అనుగ్రహం పొంది ఉన్నారో అంగదుడి మీద అట్టి అనుగ్రహం పొందమంటే తప్పకుండా చూస్తామయ్యా అన్నారు. ఇంతలో తారాదేవికి తెలుస్తుంది వాలి యొక్క మరణ వార్త. పరిగెత్తుకో వచ్చి దుఃఖపడి ఆ శరీరాన్ని వదిలిపెట్టకుండా పట్టుకుంటే హనుమంతుడు చెబుతాడు, అమ్మా హరిరాజుకు సంస్కారం జరగాలి, అంగదునికి యువరాజు పట్టాభిషేకం కావాలి, సింహాసనం మీద కూర్చున్న నీ కుమారుణ్ణి చూచి నీకు దుఃఖోపశాంతి కలుగుతుందన్నారు. తార అంటుంది, అంగద ప్రతిరూపాణం పుత్రాణం ఏకతశతం హతస్యాప్యస్య వీరస్య గాత్ర సంశ్లేషణం వరం. అంగదుని వంటి కుమారులు 100 వారి శరీర స్పర్శ కంటే మరణించిన ఈ మహావీరుడి యొక్క శరీర సంస్పర్శ చాలా మాకు సుఖం అన్నది పతివ్రతల యొక్క భావంగా చెబుతుంది. ఇప్పుడు అంగదుడు యోగక్షేమాలు చూసుకోవటానికి ఆయన పినతండ్రి ఉన్నాడు, మాకేం సంబంధం లేదు అని తారే దుఃఖాక్రాంతురాలై మహాశోకాన్ని పొందుతుంది. వాలి మరల తెప్పరిల్లుకొని కొన ప్రాణంతో చూచాడు వీరిని. సుగ్రీవుణ్ణి పిలిచారు, నాయన సుగ్రీవా, నన్ను దోషినిగా చూడవోకురా, కృష్యమాణం హి మాం భవిష్యేణ యుగపద్విహితం తాతన మన్యే సుఖమవయోగో. మనమిద్దరం సమానంగా బ్రతికి సుఖపడే యోగం లేదు. సౌభ్రాతృత్వం సౌహార్దం దైవ విధి వేరే నిర్ణయించి ఉన్నది. అందుకనే నీవు లేకుండా నేను సుఖించా, నేను వెళ్ళిపోతున్నా, నువ్వు సుఖపడు. ఇప్పుడే వానర మహారాజ్యానికి నువ్వు పట్టాభిషిక్తుడవై ప్రభువుగా. ఈ మరణశాసనం మరణించబోయే ముందు వారి చెప్పే మాటలు 2 మాత్రం కొంచెం నువ్వు కూడా గమనించు. మమ ప్రాణై ప్రియతరం పుత్రం పుత్రమివావ్రసం మయాహీనం అహీనార్థం సర్వతః పరిపాలయ. నాకు ప్రాణముల కంటే ప్రియుడైన పుత్రుడు అంగదుడు, నీకు పుత్రులు లేరు. నా ఔరసపుత్రుడు నన్ను కోల్పోయినవాడు, సర్వమైన రాజనీతి శాస్త్రం తెలిసినవాడు, వాణ్ణి జాగ్రత్తగా నువ్వే పరిపాలించాలి. ఏష తారాత్మజ శ్రీమాన్ త్వజా తుల్యపరాక్రమ రక్షసాంచ వధే తేషామగ్రతస్తే భవిష్యతి. తారాపుత్రుడు నాతో సమానమైన బలపరాక్రమాలు కలవాడు, వీడు నీకు సహాయపడతాడు. ముందు రాక్షస సంహారం చెయ్యబోయేటప్పుడు వీడు నావలే రాక్షస సంహారానికి చాలా సహకారం చేస్తాడు. అబ్బాయి సుగ్రీవ, ఈమె సుషేణుని కుమార్తె తార అర్ధసూక్ష్మ వినిశ్చయ జ్ఞానం కలది, ఉత్తమోత్తమైన బుద్ధిమంతురాలు. ఉత్పాతములు తెలుసు, సర్వశకునాలు తెలుసు, శాస్త్రజ్ఞానం తెలుసు. యదేషా సాధ్యతి బ్రూయాత్ కార్యం తన్ముక్త సంశయ. ఈమె గట్టిగా నిర్ణయించి ఇది చెయ్యి అని నిర్ణయిస్తే నువ్వు తప్పకుండా చెయ్యాలన్నాడు. ఎందుకంటే ఆమె చెప్పిన మాట ఎప్పుడూ వ్యర్థం కాదు. నీతో యుద్ధానికి రావద్దన్న ఆపింది తార. నేను కావాలని వచ్చాననుకో, కానీ ఆమె వద్దన్నది నువ్వెప్పుడూ చేయవద్దు. రాఘవస్సచతే కార్యం కర్తవ్యమభిశంకయ. రామచంద్ర ప్రభువు సత్యధర్మనిష్ఠుడు, నిష్కల్మషుడు, మొహమాటం లేనివాడు. చూచావుగా, ధర్మద్రోహినైన నన్ను నిర్లక్ష్యంగా సంహరించాడు. ఆర్తుడవై ఆశ్రయించిన ధార్మికుడవైన నిన్ను రక్షించాడు. నీకు మిత్రకార్యం చేసి పెట్టాడు. అబ్బాయి సుగ్రీవా, ఆయన పని దగ్గర అశ్రద్ధ చెయ్యవద్దు. నువ్వు చేస్తే నిన్ను కూడా ఉపేక్షించడు. ఆయన దగ్గర భక్తి శ్రద్ధలతో నియత బుద్ధితో జాగ్రత్తగా ప్రవర్తించు. ఇమాంచమాలాం ఆధత్స్వ దివ్యాం సుగ్రీవ కాంచనీం ఉదారా శ్రీస్థితాఖ్యస్యాం సంప్రజహ్యాన్మృతే మయి. నేను మరణిస్తే ఇది మైలబడిపోతుంది. ఇది ఇంద్రదత్తమైన దివ్యమాల. ఇది శత్రు విజయానికి, గాంభీర్యానికి, దివ్య తేజస్సుకు, సంపదకు చాలా ముఖ్యం. ఈ మాల నీకు ఇస్తున్నా, నువ్వు తీసేసుకో. ఇది ధరించి విజయవంతుడవై వానరరాజ్య పరిపాలనం చెయ్యి. ప్రేతభావానికి సిద్ధమై ఉన్నాడు. కుమారుణ్ణి పిలిచాడు అంగదుణ్ణి. వాలి తడబడుతున్న మాటలతో, నాయనా లాలిత సతతం మయా నతథా వర్తమానం త్వాం సుగ్రీవ బహుమన్యతే. చాలా గారాభంగా పెంచారా నిన్ను అంగద, ఇంతవాణ్ణి చేశా. ఇది అలవాటై నువ్వు ఇలాగే గారాభంగా నడిచావంటే సుగ్రీవుడి దగ్గర ఈ మాట సాగదు. పినతండ్రి ప్రభువు దగ్గర భృత్యుడు ఉండే ధర్మం తెలుసుకొని ప్రవర్తించు రాజనీతిగా.
అతి ప్రణయము పనికిరాదు, అప్రణయము పనికిరాదు. ఉభయం హి మహాదోషం తస్మాద్ అంతరదృగ్భవ. రెండూ దోషమైనవి గనక సావధానంగా విచారణయుక్తంగా చెయ్యి. అత్యాసక్తిర్ వినాశాయ అతి దూరంతు నిష్ఫలం సేవా మధ్యమభావేన రాజవన్ని గురుస్త్రియాం అని న్యాయం. అతి ఆసక్తి పనికిరాదు, దగ్గరికి చేరాం కదా అని అతి దూరంగా సంబంధం లేకుండా ఉండకూడదు. రాజు, అగ్ని, గురువు, స్త్రీలు వారి దగ్గర అలా ప్రవర్తించాలని. ఎందుకంటే దోషాన్ని కల్పించుకోకూడదు, దోషరహితంగా ప్రవర్తించాలి. తారాదేవి రామచంద్రమూర్తి వారిని అంటుంది, వారి శరీరం వదిలాడు. రామా త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చ ఉత్తమ ధార్మికశ్చ అక్షయ్య కీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమావాంఛతజోపమాక్ష త్వమాత్తబాణాసన బాణపాణి మహాబల సంభననోపపన్న మనుష్య దేహాభ్యుదయం విఘాయ దివ్యేన దేహాభ్యుదయేన యుక్తగా. స్వామి రామచంద్ర, నీవు అప్రమేయుడు, ఏ ప్రమాణము చేత గుర్తింపబడేవాడివి కావు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఏ ప్రమాణం పరమాత్మను గుర్తిస్తుంది? ఎవరూ ఏమీ ఎదురించలేరు. జితేంద్రియుడు, ఉత్తమ ధార్మికుడు, తరుగులేని అక్షయ్యమైన కీర్తి గలవాడు, న్యాయాన్యాయ ధర్మాధర్మ యుక్తాయుక్త విచక్షణ గలవాడి, కోదండాన్ని బాణాలను ధరించి మహాబలుడవై సంహననోపమన్నుడవై ఏన ఏక బాడేన ఏకేన బాడేన హత ప్రియో మే తేనైవ మాన్ త్వంజహి సాయకేన హతా గమిష్యామి సమీపమస్య నమామృతే రామ రమేతవాలి. ఒక్క బాణంతో నా నాథుణ్ణి సంహరించావు, నిర్వక్ర విక్రమవంతుడవు. స్వామి, అదే బాణంతో నన్ను కూడా చంపవయ్యా. ఇద్దరం కలిసి స్వర్గంలో జంటగా ఉంటాం, విడదీసినట్లు కాదు. ఇక్కడనే విడదీయటం అనేది పాపమని, ఆ పాపానికి శపించిందని కూడా కొందరు అంటారు. ఇక్కడ శాపం అనేది ఎక్కడా కనపడదు. కానీ మొత్తానికి ఆమె యొక్క విలాపాన్ని బట్టి ఆ ధ్వని తారాశాపం కూడా ఉందంటారు రామయ్యకు. అందుకనే పట్టాభిషేకానంతరం సీతమ్మను అడవికి పంపించారని. ఇక్కడ పరిపూర్ణమైనటువంటి తార యొక్క జ్ఞానప్రమేయంతో చాలా విచిత్రంగా వర్ణిస్తారు. ఈ తార దుఃఖపడుతూ ఉంటే తారకు హితోపదేశం చేశారు రామచంద్రమూర్తి, తత్వోపదేశం చేశారని అధ్యాత్మ రామాయణం చెబుతుంది. అహంకారాది సంబంధం చేత ఈ దేహము ఇంద్రియములతో ఎంతవరకు ఉంటుందో అంతవరకు సంసారం కలుగుతుంది. అవివేకికి అంతవరకు సుఖదుఖాలు తప్పవు. మిథ్యగా ఆరోపించబడ్డ సంసారం ఉన్నదే స్వయంగా పోదు. విషయాన్ ధ్యాయమానస్య స్వప్నే మిథ్యాగమో యథ అనాద్య విద్యా సంబంధాత్ తత్కార్యా అహంకృతేస్తథ సంసార అపార్థకోపి స్యాత్ రాగద్వేషాది సంకులః మన ఏమకి సంసారో బంధశ్చైవ మనశ్శుభే. ఈ మనస్సే సంసారాన్ని కల్పిస్తున్నది. నేను కర్తనని, నేను భోక్తనని. కర్తృత్వ భోక్తృత్వాలు శరీరానికి కానీ ఆత్మకు లేవు. ఆత్మ నిత్యస్వరూపం. విషయ ధ్యానం చేత విషయముల వల్ల సుఖదుఖాలు కలుగుతున్నాయి. వీటిని బుద్ధీంద్రియ సామీప్యం వల్ల అహంకారం, దానితో ఈ శరీరముందు భ్రమ జగత్తులో కలుగుతున్నది. ఇక్కడ రామమూర్తి వారు వాల్మీకంలో చెబుతున్నారు, లోక ప్రవృత్తిని చక్కగా చూడాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. నియతి కారణం లోకే నియతి కర్మ సాధనం నియతి సర్వభూతానాం నియోగేస్మిహ కారణం. దైవ విధి అనేది సమస్తమైన సుఖదుఖాల ప్రాప్తికి కారణం. లోకంలో కర్మలన్నిటికీ నియతియే సాధనం. నియోగే నాపిచ ఈశ్వర స్వభావే వర్తతే లోక సకాల కాలస్య పరాయణం. ఇక్కడ కర్తృత్వం ఎవరిదన్నారు? దీన్నే బాగా విచారించారు. సూత సంహితలో పరమశివుడు చెబుతారు ఉపదేశం. స్వభావాదేవ సంభూతం సమస్తమితి కేచన తన్నసిద్ధ్యతి విప్రేంద్ర దేశకాల అపేక్షణాత్. కొంతమంది అంటారు ఇది నేచర్ అండి, స్వభావం. పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, ఏదో సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఎంత స్వభావంతో ఉన్నదంటారు. దేశకాల అపేక్ష చేత స్వభావం పనికిరాదు గనక కేవలం స్వభావమే అనకూడదు. మరి అయితే ఎలా అన్నారు? మత్త కర్మానురూపేణ జగజ్జన్మాది జాయతే. వేదార్థం యొక్క నిర్ణయం ఏమిటంటే కర్మానుసారంగా పరమేశ్వరుడి వల్ల
ఈ జగత్తులు పుట్టడం, వృద్ధి పొందడం, స్థితి పొందడం, సంహరింపబడటం జరుగుతుంది. ఇది స్వభావం అనగా. కేవలం భగవంతుడేమీ చెయ్యడు, కేవలం కర్మ చెయ్యలేదు. ప్రాణుల యొక్క, జీవుల యొక్క కర్మ పరిపాకం చేత భగవంతుడు సుఖదుఖ ఫలాలను ఇస్తారు. ఈ జగత్తంతా పుట్టడం, పెరగటం, నశించడం జరుగుతుంది. ఆ పరమాత్మ కూడా ప్రత్యగ్వర్గస్య జీవజాతస్య నవశః. ఈ జీవ సముదాయానికి స్వాధీనమై ఉండడు పరమాత్మ. పరమస్వతంత్రుడు భగవంతుడు. సర్వస్వతంత్రుడైన కాలస్వరూపుడైన పరమాత్మ చేత చేయబడ్డ నియతి ఉన్నదే తమ తమ యొక్క కర్మ పరిణామం సుఖదుఖాల్ని కల్పిస్తుంది. అందుకని న కాలస్యాస్తి బంధుత్వం నహేతుర్న పరాక్రమ. కాలానికి చుట్టరికం లేదు, పరాక్రమం లేదు, మిత్రులు జ్ఞాతులు ఏమి లేవు. కనుక కాలము యొక్క పరిణామమే ఈ జగత్తులో జీవులకు సుఖదుఖాల్ని కల్పిస్తుంది. అందుకని అనవసరంగా తప్పకుండా జరగవలసినటువంటి విధానం దగ్గర దుఃఖపట్టమో, పరితాపట్టమో, పొంగిపోవటమో అవివేకమని హితోపదేశం చేసి ఆ వాలి యొక్క శరీర సంస్కారం చేయిస్తారు సుగ్రీవుని చేత. సుగ్రీవుడు రోదనం పొందుతాడు. తర్వాత దుఃఖాన్ని తెప్పరిల్లుకుంటాడు మెల్లగా. అప్పుడు చెప్పారు, సుగ్రీవా, నీకు మాకు మిత్రకార్యం అనేది ఒకటి ఉన్నది. ఈ మిత్రకార్యం ఇప్పుడు జరగకూడదు. ఇది ఆషాఢ బహుళం. ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు వాలి వధ ఇందంటారు. శ్రావణ భాద్రపద ఆశ్వయుజ కార్తీకాలు 4 మాసాలు, కార్తీక పూర్ణిమ వరకు వర్షాకాలం గనక యుద్ధాలు ప్రమేయం, తరలి వెళ్ళటాలు, ప్రయత్నాలు పనికిరావు. నువ్వు వెళ్ళి పట్టాభిషేకం చేసుకో, రాజ్య పరిపాలన చెయ్యి, సుఖంగా ఈ 4 మాసాలు కామభోగాలు అనుభవించు. ఈ గడువు తీరగానే వచ్చి మిత్రకార్యం పూర్తి చేయమన్నారు. స్వామి, మీరు కూడా కిష్కిందకు రావాలంటే మేము నగర ప్రవేశం చెయ్యం, మేము ఇక్కడ ప్రశ్రవణ పర్వత శిఖరం మీద ఉంటాం, నువ్వు వెళ్ళవయ్యా అన్నారు. సుగ్రీవుడు వెళ్ళి పట్టాభిషిక్తుడైనాడు. వానర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. సుఖంగా ఉంటే 4 మాసాలుగా 5 మాసాలు జరిగినా ఆయన గడువు మరిచిపోయినాడు. సుఖభోగాల్లో ఉన్నటువంటి చమత్కారం అది. అందుకని ఆ సుఖదుఖాలనేవి అనుభవానికి వచ్చినప్పుడు మరిచిపోతాం మనం. అప్పుడు గడువు తీరినా రాని సుగ్రీవుడి మీద లక్ష్మణుడు ఆగ్రహిస్తాడు. స్వామి అంటారు, ఒక్కసారి ఈ మాట లక్ష్మణ, నువ్వు వెళ్ళి కొంచెం గుర్తు చెయ్యి, ఒక్క మాట మా మాటగా చెప్పు. పంథాహ ఏన వాలీహతో గత నచ సంకుచిత. మా బాణాలతో వాలి వెళ్ళిన రస్తా ఉన్నదే అది మూసేయలేదని చెప్పమన్నారు. ధర్మద్రోహం చేశాడు, వాలి చంపబడ్డాడు. నువ్వు కూడా గనక మిత్రద్రోహం చేస్తే నీకు ఆ రస్తాలో వెళ్ళటం తప్పదు. అందుకని గుర్తుంచుకోమని చెప్పమని చెబితే మంచి కోపంతో బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి భయంకర అట్టహాసం చేశాడు. అప్పుడు వానరులంతా చెల్లాచెదురైనారు. కిష్కింధలో లక్ష్మణుని యొక్క ఆగ్రహావేశాలు చూచి తారాదేవిని పంపించారు లక్ష్మణుని యొక్క ఆగ్రహం తగ్గించడానికి. జానామి రోషం హరివీర బంధోగో జానామి కార్యస్య చ కాలసంగం జానామి కార్యం త్వయి యత్కృతం నః తచ్చాపి జానామి యదత్ర కార్యం. అయినా లక్ష్మణ, ధర్మాన్ని వదిలిపెట్టారు నీ నాథుడు అన్నాడు. కాదు నాయన, హరివీర బంధువైన రామయ్య యొక్క భయంకర ఆగ్రహావేశ ప్రభావం నాకు తెలుసు. చెయ్యవలసిన పని మిత్రకార్యం అనేది కాలదోషం పట్టిందని తెలుసు. మీరు సుగ్రీవునికి చేసిన మహత్తరమైన ఉపకార మిత్రకార్యం అది తెలుసు. మీకు సుగ్రీవుడు ఏం చెయ్యాలో అది తెలుసు. కానీ నాకు తెలిసింది నీకు తెలియంది ఒకటి ఉంది. నీకు కామతంత్రమందు బుద్ధి లేదు. అసిధారా వ్రతంగా, నియత బ్రహ్మచర్యంగా, అద్భుత దీక్షతో అన్నగారి సేవ చేస్తున్న నీకు కామభావం తెలియదు గనక కామంలో ఉన్న మోసం అది. తరణి సుతుండు లక్ష్మణ కృతజ్ఞుడు కాడు, అనుతుండుగాడు, దుశ్చరితుండుగాడు, అవజ్ఞుడు నృశంసుడుగాడు, కృతోపకార విస్మరణయుతుండుగాడు, నృపసత్తమునాజ్ఞకు తప్పడు, ఎలయీ పరుసపు మాటలాడదు, ఇటు బంధుర కోపముడింపు లక్ష్మణ. సూర్యపుత్రుడైన సుగ్రీవుడు కృతజ్ఞుడు కాడు నాయన, అసత్యవాడి కాడు, అధర్మాత్ముడు కాడు, క్రూరుడు కాడు. మిత్రుడైన పరమ ప్రభువైన రామమూర్తి వారి ఆజ్ఞను పరిపాలించడానికి సిద్ధంగా ఉన్నవాడు. అయితే ఇంత ఆలస్యం ఎందుకయిందమ్మా? మదవృత్తింగడు వాలి
వాలి తనకున్మారెందు లేదంచునున్మదుడై ఉండగా నీకు బూనిచని రామక్ష్మామి భుండుగ్రుడై కథనోద్దండత నొక్కయమ్మునన వ్రక్కల్ చేసన వాలి. ఆ బాణం ఇప్పుడెక్కడికి పోయింది? క్రూరమైన పరాక్రమం కలిగిన వాలిని ఒక్క బాణంతో మా స్వామి సంవరించాడు. తత్ప్రతరంబిప్పుడు మొక్కవోదు నేను దృంపంజాలు క్రొవ్వడివిన్. సుగ్రీవుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. పడిన సుగ్రీవుణ్ణి అంటున్నాడు లక్ష్మణుడు, జగతీనాథుని తోడనాడిన ప్రతిజ్ఞావాక్యముంజేసి సత్యగరిష్ఠుండవు గమ్ము రాఘవు నమోస్తమోఘస్త్రబలం తెల్లి వేగగత ప్రణుడవై మహోగ్రయమలోకం వేగి అచ్చోట ప్రేతగతిం పొందిన వాలి చూడకు సముద్యద్బుద్ధిహీనుండవై. స్వామి అలా కాదు, నేనందరినీ పంపించాను, నీలుణ్ణి పంపించా సమస్త ఆహార పదార్థాలు తీసుకోరమ్మని. రావణుడు చాలా క్రూరకర్ముడు. రావణ పరివారం చాలా గంభీరమైనది, అనంతమైనది. వారిని సంహరించాలంటే మనకు కూడా చాలా బలం కావాలి. వారిని సంహరించడం కోసం బలపరాక్రమాలు కలిగిన వానరులను పట్టుకోరమ్మని పంపించాం. ముందు నీలుని చేత పంపబడ్డ వానరులు వస్తారు కబురంది. తరువాత హనుమంతుడు వెళ్ళి అందరినీ పిలుచుకు వస్తాడు. ఈ మొత్తం వానర పరివార పరికరాలతో రామచంద్ర ప్రభువు వారి పాదాల మీద పడతాడు. వెళ్ళి సుగ్రీవుడు పాదయోపతితం మూర్ధ్నాతముత్థప్య హరీశ్వరం ప్రేమ్నాచ బహుమానాచ్చ రాఘవ పరిసస్వజే. పాదముల మీద పడ్డ సుగ్రీవుణ్ణి లేపి ప్రేమతో బహుమానంతో కౌగలించుకొని, అయినా సుగ్రీవ, ధర్మం అర్థం కామం కాలాన్ని బట్టి వినియోగించాలి. ధర్మం ప్రాతకాలం, సాయంకాలం వరకు అర్థం, రాత్రికాలం కామం. కాలానికి అలాగే ధర్మం ఏ కాలంలో, ఏ వయస్సులో, ఏ సమయంలో, అర్థం ఏ కాలంలో, కామం ఏ కాలంలో చూడాలి. ఎవడైతే ధర్మార్థాలని వదిలిపెట్టి కామము యస్తు నిషేవతే సవృక్షాగ్రే యథా సుప్త పతిత ప్రతిబుధ్యతే. చెట్టు యొక్క చిగురు కొమ్మన పడుకున్నవాడు కింద పడ్డ తరువాత కానీ మెళుకు రానట్టుగా ధర్మార్థాలు వదిలిపెట్టి కేవల కామములో పడినవాడు అవివేకవుతాడు. అమిత్రులను సంహరించాలి, మిత్రులను చేకూర్చాలి. నాతీయత్ కార్యకాలం హి కృత్వా మంత్ర వినిశ్చయం అతిక్రాంతంతు సంభూయ యథాయోగం ప్రకల్పయేత్ న కార్యకాలం మతిమానతిక్రామేత్ కదాచన. చేయవలసిన పనిని చెయ్యతగినట్లుగా గుర్తించాలి. ఎవడు గుర్తించగా అవివేకాన్ని పొందుతాడో వాడు దాని ఫలాన్ని అనుభవిస్తాడు తప్పకుండా. ఇక్కడ సమస్తమైనటువంటి వానర సైన్యాన్ని పరిపాలించే నీకు కొంచెం విచారణ చెయ్యాలి ముందుగానే. నీ దగ్గరికి ఎంతమందో ఉన్నారు ఇక్కడ మహానుభావులు, పరాక్రమవంతులు. వారందరినీ గుర్తించాలి. అయ్యా, ఎంతమందినో తీసుకోవచ్చాం శ్రీరామ కార్య నిర్వహణార్థం. శతబలి, సుషేణుడు, రుమ తండ్రి, కేసరి, గవాక్షుడు, ధూమ్రాక్షుడు, పనసుడు, నీరుడు, గవయుడు, దరీముఖుడు, మైందుడు, ద్వివిధుడు, గజుడు, జాంబవంతుడు, మరుణ్వంతుడు, గంధమాదనుడు, అంగదుడు, తారుడు, ఇంద్రజానువు, రంభుడు, దుర్ముఖుడు, హనుమంతుడు, నరుడు, దధిముఖుడు, శరభుడు, కుముదుడు, వన్ని, రంభుడు, 28 మంది మహావీర సేనాధిపతులంతా వచ్చారు. వారితో ఎంతమంది వచ్చారని ఆ అంకె చెప్పడం చాలా కష్టమన్నారు. సర్వమైనటువంటి అంకెలను మించింది. ఏకం దశశతం చైవ సహస్రం ప్రయుతంచ న్యర్బుదం సముద్రశ్చ మధ్యంచ అంతశ్చ పరార్ధశ్చ ఏకదశశతసహస్రాయుత లక్ష ప్రయుత కోటయక్రమయ అర్బుదమబ్దం ఖర్వం నిఖర్వం మహాపద్మ శంఖవ తస్మాన్ నిధిశ్చ అంతం మధ్యం పరార్ధం ఇది దశగుణోత్తరం సంజ్ఞా. సిద్ధాంత శిరోమణిలో చెబుతారు ఈ లెక్కలన్నీ. అంతులేని అనంతమైన అసంఖ్యాకమైన వానర వృక్ష గోళాంగులాలు, కోతులు, కొండముచ్చులు, ఎరుగబంట్లు, కోట్ల కొద్ది అయుతములు గుంపులు గుంపులుగా ఉన్నారు. ఒక్కో గుంపుకు ఒక్కొక్కరు అధిపతి పర్యవేక్షణ చేసేవారు.
ఎంతమందో ఉన్నారు. శతై శతసహస్రైశ్చ వర్తంతే కోటిభిస్తథా అయుతైశ్చ ఆవృత వీర శంఖుభిశ్చ పరంతప. అర్బుదములు, అర్బుద శతాలు, మధ్యములు, అంతములు, సముద్రములు ఆగమిష్యంతి తే రాజన్మఘేంద్ర సమ విక్రమా మేఘ పర్వత సంకాశా మేరు వింధ్య కృతాలయా. మేఘాల పర్వతాల అనదిగిన వారు, భయంకర శరీరం కలవారు, వింధ్య పర్వత ప్రాంత సమస్త పర్వత ప్రాంతాలలో నివసించేవారు. వీరందరూ బయలుదేరొచ్చారు. సేనాధిపతులు, రామచంద్ర, మా పరివారాలు సర్వ ప్రాంతాల నుంచి వచ్చారు, వీరికి మీరు ఆజ్ఞ ఇవ్వాలి. ఈ మాట విని మిత్రకార్యాన్ని చక్కబెట్టడానికి నిష్కల్మషంగా నిరాతంకంగా ఇలా పూనుకున్నావయ్యా. కౌగలించుకున్నారు సుగ్రీవుణ్ణి దగ్గరికి తెచ్చి. రామచంద్రమూర్తి వారి శరీర స్పర్శ చాలా దుర్లభం. ఇది ఏకపత్ని వ్రత స్తవనీయము ప్రసన్న రాఘవం అన్నారు. ఈ శరీర స్పర్శ పొందగలిగిన వాడు సుగ్రీవుడు, హనుమంతుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. విభీషణుడు కూడా పొందాడేమో, ఎక్కువ మంది కనపడరు. ఈ మాట చెప్పారు. మాకేం తెలుస్తుందన్నారు. ఈ వానరులకు ఏం చెప్పాలో ఎలా ఆజ్ఞాపించాలో నీ పని అది. న్యాయతాం సౌమ్య వైదేహీ యది జీవతి మానవ సచ దేశ మహాప్రాజ్ఞ యస్మిన్ వసతి రావణ. సీత బతికున్నదా లేదా? రావణుడు ఎక్కడుంటాడు? మాకు కావలసింది ఇది. అభిగమ్యతు వైదేహీం నిలజౌ రావణస్య చ ప్రాప్తకాలం విధస్యామి తస్మిన్ కాలే సహత్వయా. సీతా వార్త తెలుసుకొని రావణ నివాస స్థానాన్ని గుర్తించి ఆ సమయానికి తగిన పని ఏమి చెయ్యాలో నీ సహాయంతో అప్పుడు చేస్తారేను. కనుక త్వమేవ ఆజ్ఞాపయ విభో, నీవే ఆజ్ఞాపించవయ్యా. త్వమి జానాసి మే కార్యం మమ వీరన సంశయ. నా కార్యక్రమం ఏమిటో నీకు బాగా తెలుసు, ఎలా ఆజ్ఞాపించాలో నీవే ఆజ్ఞాపించుకోమన్నారు. అప్పుడు సుగ్రీవుడు సర్వభూమండలము యొక్క పరిజ్ఞానం కలవాడు గనక వినతుడనే వానరుణ్ణి పిలిచి రామ లక్ష్మణ సన్నిధానంలో తూర్పు దిక్కుగా ప్రారంభించాడు. ఇక్కడ తూర్పు అనేది ఎక్కడి నుంచి తూర్పు అని అంటే కిష్కింధను బట్టి కాదు. ఇది హిమవత్ వింధ్య పర్వతాల మధ్యలో వలయాకారంగా ప్రవహిస్తున్న ఒక నది ఉన్నది, శరావతి అని పేరు. ఆ నది దగ్గర నుంచి దిక్కుల్ని నిర్ణయించినట్లుగా వారు చూపించిన భూగోళ విన్యాసంలో మనకు అర్థమవుతుంది. ఈ శరావతి నది దగ్గర నుంచి తూర్పుగా వెళితే గంగా నది, యమునా నది, సరయూ నది, సరస్వతీ నది, సింధు నది, శోణా నదులు వస్తాయి. అవి దాటాలి. అవి దాటితే ప్రతి స్థానంలో సీత జాడ, రావణ నివాసం కనిపెడుతూ ఉండాలి. ఏ దేశం కనపడ్డా, అడవి కనపడ్డా, నదీ తీరం కనపడ్డా అక్కడంతా చక్కగా విచారించాలి. ఆ తర్వాత బ్రహ్మమూల దేశాలు వస్తాయి. కొన్ని ఆనాటికి ఈనాటికి ఉన్న వాడుకల్లో పేర్లలో తేడా ఉంటుంది. విదేహాలు వస్తాయి. మాళవ దేశం, కాశీ, కోసల, మగధ, పుండ్ర, నేపాల, వంగ, బెంగాల్. కోశకార అంటే భూటాన్ అన్నమాట. రజతకార ప్రాంతాలు వస్తాయి. సముద్ర ద్వీపాలు, అక్కడున్న పట్టణాలు. ఇక్కడి నుంచి తూర్పుగా అంటే ఇంకో మాట ఆలోచించాలి. తూర్పుకు వెళ్ళే వారికి ఆగ్నేయం, ఈశాన్యం కూడా కలుస్తుంది. తూర్పు మొత్తం ఆ దిక్కంతా రెండు మూలలతో కలిసి. ఇక్కడ పాంచాల దేశం అంటే పంజాబ్, యవన అంటే ఇరాక్, అరబ్, టర్కీ. ఇవన్నీ కూడా ఆనాడు యవన అని వాడారు. కిరాత ప్రాంతాలంటే ఆఫ్ఘనిస్తాన్, గాంధార్ అంటున్నారే, ఆ ప్రాంతం అంతా కిరాత్ దేశాల కింద లెక్క. అప్పుడు రత్నవంతాలైన యవద్వీపం, శిశిర పర్వతం, సముద్రానికి అవతల ఉంది శోణా అని నది, ఎర్రటి నీళ్లు అన్నమాట. సముద్రాన్ని దాటితే మధు సముద్రం వస్తుంది. అక్కడ మందేహారుణ ద్వీపాలని ఉన్నాయి. మందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి యత్ప్రదక్షిణం ప్రక్రమంతి తేన పాప్మానవధూన్వంతి ఉద్యంతమస్తంజంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్రుతే అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మే బ్రహ్మైవ. మందేహారుణ ద్వీపం అని ఓ ద్వీపం. అక్కడ రాక్షసులు కొంతమంది తపస్సు చేసి సూర్యరథాన్ని అడ్డగించే శక్తి పొందారు. వారు సూర్యుడికి భూమి మీద కాంతి ప్రసారం లేకుండా వారు అడ్డగించగలరు. ఆ విక్షేపకర శక్తుల్ని సకాల సంధ్యావందనం చేసే మహానుభావుల యొక్క మంత్రపూర్వకమైన అర్ఘ్యములు వదిలితే తాయేత ఆపో వజ్రీభూత్వ
ఈ ఉదకం వెళ్ళి వజ్రాయుధంలాగా వాళ్ళకు తగులుతుంది. ఈ దెబ్బతో వాళ్ళు మూర్ఛపడిపోతారు. వాళ్ళు మహావేత్తలు, తపశ్శాలులు. వాళ్ళను మూర్ఛ పొందటం, పడగొట్టడం తప్పు గనక అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవసాన్ బ్రహ్మాప్యేతి ఏవం వేద. అసావాదిత్యో బ్రహ్మ అని ఆ నీళ్లతో చుట్టూ తిరిగితే ఆ దోషం పోతుందంటారు. ఇలా ఆదిత్య మండలాంతరానికి వెళ్ళి అక్కడి నుంచి దాటి వెళితే తెల్లని సముద్రం, ఆ పైన క్షీర సముద్రం వస్తుంది. ఆ సముద్రం మధ్యలో తెల్లగా ఉంటుంది. క్షీరం అంటే పాలు కావు, తెల్లటి నీళ్లు ఉంటాయి. సముద్రం యొక్క భాగాల్లోనే అనేక రంగులు. వృషభం అనే పర్వతం ఉన్నది. దాన్ని దాటితే సుదర్శన ద్వీపం వస్తుంది. ఇప్పుడు ఖండఖండాంతరాలన్నీ ఈ ద్వీపాల్లో పడి ఉన్నవే, కొత్తవేం కావు. ఇక్కడ సీతా నివాస స్థానాన్ని శోధించాలి. ఆ పైన యక్ష, కిన్నర, అప్సర నివాస స్థానాలు వస్తాయి. చాలా భయంకరమైనవి. శుద్ధ జల సముద్రం వస్తుంది చివరకు. లవణేక్షు శిర. ఇక్కడ చివర భాగంలో శుద్ధ జల సముద్రం అన్నారు. ఉప్పుతో ప్రారంభమవుతుంది, శుద్ధ జలంతో పూర్తవుతుంది. ఈ పాయల యొక్క చమత్కారం. అందులోనే బడబాగ్ని ఉంటుంది. జాజ్వల్యమానమైన శిఖలతో ఈ నీటినే తాగుతూ నీటిలో ఉంటుంది. అది మహానుభావుడైన భృగువంశ మహర్షి యొక్క కోపం. ఆ కోపాన్ని జగత్తంతా ప్రళయం చేసే కోపం అయితే, ఆ కోపాన్ని కొంచెం లోకాన్ని రక్షించడం కోసం ఆపడానికి సముద్రంలో పడేయమని చెప్పారు. పడేశాడు. ప్రళయకాలం వచ్చినప్పుడు సముద్రంలో నుంచి ఆ బడబాగ్ని ఒక్కసారి బ్రహ్మాండం అంతా భస్మం చేసేస్తుంది. దానికి 13 యోజనాల అవతల ఆదిశేష నివాస స్థానం ఉన్నది. అది చాలా భయంకరమైన చోటు. ఆ పైన ఈ బ్రహ్మాండ గోళానికి అవతలికి వెళ్ళే శక్తి లేదు. సూర్యకిరణం వరకు అంతవరకే ప్రసరిస్తుంది. ఆ పైన ఈ సూర్యుడు పనికిరాడు. ఇంకో బ్రహ్మాండం, ఇంకో సూర్యుడు, ఇంకో కాంతి కనపడుతుంది కనుక ఆ కథ వేరు. అందుకని ఆ వినతుడికి ఆ తూర్పు దిక్కు అనేది పూర్తిగా చెప్పారు. ఇక దక్షిణ దిక్కుకు మంచి వస్తాదుల్ని పంపిస్తున్నారు. హనుమంతుడు, అంగదుడు, నీలుడు, జాంబవంతుడు, సుహోత్రుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, ఋషభుడు, మైందుడు, ద్వివిధుడు, విజయుడు, గంధమాదనుడు, ఉల్కాముకుడు, అనంగుడు మంచి వస్తాదుల్ని పంపించారు. ఎందుకంటే సుగ్రీవుడికి నమ్మకం అంతా దక్షిణ దిక్కు మీదే ఉన్నది గనక హనుమంతుణ్ణి ప్రధానం చేసి దక్షిణ దిక్కుకు వారిని పంపిస్తారు. యువరాజైన అంగదుణ్ణి ప్రముఖంగా చేసి కార్యనిర్వహణ సమర్థుడైన హనుమంతుడి వల్ల కార్యసాధన ఉందని ఊహించిన సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు ప్రముఖులను పంపించాడు. శరావతి నది దాటి కొంత దూరం వెళితే నర్మదా నది, గోదావరి, కృష్ణవేణి, వరద, తుంగభద్ర, అశ్వవతి, కావేరి, తామ్రపర్ణి, ఇది దక్షిణ దిగ్భాగం. అలాగే పశ్చిమ వాహినులైనటువంటి నదములు. తరువాత వింధ్యపర్వతం, అవంతి నగరం, విదర్భ, మధ్యప్రదేశ్, హృషీకములు, మాహిషకములు, బంగ్లాలో ఒక ప్రాంతం. తరువాత కళింగ, ఒరిస్సా. దాటితే కౌశికం, దండకారణ్యం, ఆంధ్రప్రదేశు, పుండ్ర, చోళ అంటే తమిళ దేశం, పాండ్య అంటే కర్ణాటక, కేరళ అంటే పంపానది మొదలైన శబరిమలై ప్రాంతం కిష్కింధ. దీనికి ఒక భాగంగా సఖ్యపర్వతం. దాన్ని దాటితే మలయ పర్వతం, అక్కడ అగస్త్యాశ్రమం ఉన్నది. అది దాటి పాండ్యరాజులకు ద్వారం అన్నారు దాన్ని. అక్కడకు పర్వకాలముల యందు ఇంద్రుడు వచ్చి స్నానం చేస్తాడు. దానికి 100 యోజనాల అవతల ఒక పెద్ద ద్వీపం ఉంది. సుగ్రీవుడు వెనక చెప్పడానికి తోచలేదు కనుక ఇప్పుడు ఆ పేరు చెప్పక లంకాపట్టణం అన్నమాట. అది అంటే సరిగా లంక మనకు కన్యాకుమారికి 100 యోజనాల అవతల ఉన్న ద్వీపం. ఈ ద్వీపం నుంచి 800 మైళ్ళ అవతలకి వెళితే పుష్పకం అనే పర్వతం ఉంది. దానికి అవతల దాటితే సూర్యవంతం అని పర్వతం. దానికి 14 యోజనాల అవతల వైద్యుతకం అని పర్వతం. దాని పైభాగంలో కుంజల పర్వతం, విశ్వకర్మ నిర్మితమైన అగస్త్య నివాసం ఉన్నది. అది దాటితే భోగవతి పట్టణం, పాతాళం, సర్పరాజధాని. భూమి యొక్క వివరాలే ఇవన్నీ కూడా. భూమికి లేకుండా ఎక్కడో వేలాడుతున్న లోకాలు కావు. భూమిలోనే అంతర్గతమై వివరాలుగా లోపలికి ఉన్నాయి. అది కొంతమంది కనపడతాయి, కొంతమంది కనపడవు. మనం మామూలుగా బదరి హిమవత్పర్వతం అనుకుంటాం, అవతలే ఉందయ్యా చైనా కదా ఇంకే ఉందని. కానీ అలా కాదు. దానిలో వివరాల్లో చాలా లోకాలు ఉన్నాయి. గోశీర్షకం అని ఓ పర్వతం, పద్మకం అనే ఓ పర్వతం, హరిశ్యామం అనే పర్వతం,
ఆ అగ్ని వంటి కాంతి కలిగిన చందనం ప్రకాశిస్తూ ఉంటుంది. రోహితులని 5 గంధర్వులు ఉన్నారు. శైలూష, గ్రామణి, శిగ్రు, బభ్రు ఆ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటారు. అక్కడి నుంచి కొంత దూరం వెళితే ఒక వివరంలో పితృలోకం కనపడుతుంది. తరువాత దక్షిణ దిక్కును బాగా వెతకండి, సీత వతికొండదా లేదా, రావణుడు ఎక్కడున్నాడో చూడాలన్నారు. పశ్చిమ దిక్కుకు తారా తండ్రి అయిన సుషేణుణ్ణి పిలిచారు. వినయంగా, మామగారు కదా, మహర్షి పుత్రుడైన మారీచుడు, మారీచపుత్రుడైన అత్యుష్మంతుడు, ఈ మారీచుడు వేడు రాక్షసుడు కాదు, మహావీరులైన వానర వృక్ష గోళాంగులాల్ని సీతాన్వేషణ చేయమని పంపించారు. ఈ పశ్చిమ భాగంలో సౌరాష్ట్ర, గుజరాత్, బాక్లీక, శోర దేశాలు, పున్నాగ వనాలు, వకుళ ఉద్దాలక వృక్షాలతో కూడిన తాపసారణ్యాలు, మరుస్థలి రాజస్థాన్, సింధు సాగర సంగమం, హేమగిరి, వజ్రగిరి, చక్రవత్ పర్వతం, విశ్వకర్మ సుదర్శన చక్రాన్ని అక్కడ నిర్మించాడు పర్వతం మీద. తరువాత 60,000 పర్వతాలు ఉన్నాయి, మనకు అర్థం కానివి, తెలియనివి. వాటి యొక్క సందులో సూర్యకిరణం చేత మేరు పర్వత కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది. విశ్వదేవతలు, వసువులు, మరుద్గణాలు పశ్చిమ సంధ్యాకాలంలో సూర్యుని ఉపస్థానం చెబుతారు. ఆ ప్రాంతంలో పాశహస్తుడైన వరుణుడి నివాస స్థానం, దుర్గ ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు. సీతమ్మ జాడకై వెతకండి, రావణ నివాసాన్ని కనిపెట్టండి. తరువాత శతబలి అనే వానరుణ్ణి పిలిచి వాడిని ప్రధానంగా చేసి చాలామంది వానర ప్రముఖుల్ని ఇచ్చి ఉత్తర దిక్కుకు పంపించారు. పుడింద దేశాలు, శూరసేన దేశాలు, ఖాండవ ప్రస్థం, ఇంద్రప్రస్థం అంటే ఢిల్లీ మొదలైంది, కురు, మద్ర, కాంబోజ, యవన, శక, ఆరట్టక, పారవ, టంకణ, చీనా, పరమచీనా అంటే బర్మా, నీహార అంటే హూనా దేశాలు. అమెరికా తర్వాత వచ్చిందని అందరికీ తెలుసు. సముద్ర ద్వీపాలు, పాశ్చాత్య ఖండాలు అన్నీ చూపించారు ఇందులో. రామాయణ కాల భూగోళంలో వానరులు తిరగంది మనకు సంబంధించింది జగత్తులో ఎక్కడా లేదు ఏ ద్వీపం. సుదర్శన, జంబూ, క్రౌంచ సర్వద్వీపాలు చెప్పారు. ఆ ద్వీపాలే ఇవన్నీ ఖండాంతరాలంటే. దరదాలు, లోధ్ర వృక్షాల వనాలు, సముద్ర భాగాలు, కాళం అనే కొండ, అక్కడ సోమాశ్రమం అని ఉంది. సుదర్శనం అనే కొండ, కూటస్థలి, విచిత్రమైన పక్షులు ఉంటాయి అక్కడ. లోకంలో అనేక చోట్ల అనేక పక్షులు కనపడతాయి. 800 మైళ్ళ దూరం వెళితే వృక్షాలు లేని నిర్మల ప్రాంతం కనపడుతుంది. అక్కడ కుబేరవనం, కైలాసం, కిన్నరులు, కింపురుషుల నివాసం. బంగారు పద్మాలు కలిగిన వైఖాన సరస్సు, ద్రౌపది కోసం పద్మాలకు వెళ్ళారంటారు భారతంలో. ఉత్తర కురుదేశాలు అన్నారంటే అది భూమి వారికి అందనిది, స్వర్గ ప్రాంతం అన్నమాట. 4 దిక్కులు 4 వేపులా వానర మహావీరులను పంపించి 1 రోజులు గడువు ఇచ్చాడు. 1 లోపలగా సీతాన్వేషణం పూర్తిగా చేసుకోరావాలి. సీతను చూడలేక రావణ స్థానాలు గుర్తించగా 1 రోజులు గడిచొస్తే మరణ శిక్ష తప్పదు. అందుకే సుగ్రీవాజ్ఞ అంటారు ఇప్పటికీ కూడా లోకంలో. సర్వవానర పూజ్యుడైన వాయుపుత్రుడైన హనుమంతుణ్ణి ప్రత్యేకంగా పిలిపించి వాలి తరుముఖనిలాగా రక్షించడానికి ఎక్కడా చోటు లేదని ఈ భూప్రాంతం అంతా తిరిగాడు సుగ్రీవుడు. ఎంత తిరిగినా వాలి రాని చోటు కనపడక మతంగ శాపంతో ఋష్యముఖ పర్వతానికి రావడం తెలుసుకొని అక్కడ నివాసం పెట్టుకున్నాడు. రామమూర్తి అడిగారు, నీకు ఎలా తెలుసని చెప్పాడు. పూర్వమేతత్కృతం ద్వారం పృథివ్యా భువనస్య చ సూర్యస్య ఉదయనంచైవ పూర్వాహ్యషాదిగుచ్యతే. పూర్వ దిక్కు అని ఎందుకు వచ్చింది పేరు అని అడుగుతారు కొందరు. ఈ భూమిని సృష్టించినప్పుడు భువనానికి ప్రథమ ద్వారంగా పరమాత్మ బ్రహ్మదేవుడు గారు సూర్యుడు ఉదయించడానికి బ్రహ్మాండ గోళ ప్రవేశం చేయటానికి ద్వారంగా చూపించాట. అందుకని దీనికి పూర్వ అని పేరు. యస్మాత్ పూర్వతరే కాలే పూర్వమేషా వృతా శురై అతయేవ చ పూర్వేషాం పూర్వామాశాం ప్రచక్షతే. పూర్వకార్యాణి కార్యాణి దైవాని సుఖమీప్సత యస్యాం ఉదయతే పూర్వం సర్వలోక ప్రదీపక సవిత. సర్వలోకాన్ని ప్రకాశించి జ్ఞానమిచ్చేటువంటి జ్యోతిర్మండలుడైన సూర్యుడు అక్కడి నుంచి ఉదయిస్తాడు గనక అటువైపు తిరిగి ఆచమనం చెయ్యి, అటువైపు తిరిగి దండం పెట్టు, అటువైపు దేవుణ్ణి పెట్టు. ఈ తూర్పుకున్న ప్రాధాన్యత అదన్నమాట. మరి దక్షిణం ఏమిటన్నారు? ఎం వివస్వతాపూర్వం సౌవేణ విధినాకిల గురవే దక్షిణా దత్త. ఉద్యోగ పర్వం భారతం. పూర్వకాలంలో సూర్యుడు ఈ జగత్తంతా కూడా ప్రకాశింపజేస్తూ శృవంత్వ విధానంతో యజ్ఞం చేసి గురువు గారికి దక్షిణగా ఇచ్చాట ఈ దిక్కంతా. వింధ్య పర్వతానికి ఈ పక్కన ఉన్న దక్షిణ ప్రాంతం అంతా దక్షిణగా ఇచ్చాడు గనక దక్షిణం అన్నారు. అత్ర పశ్చాద సూర్యో విసర్జయతిగా స్వయం. ఈ భూమికి ఒక పక్క నుంచి కిరణాలని పాడమటి వైపుగా ప్రసరింపజేస్తున్నాడు గనక పశ్చిమం అన్నారు.
ఇక ఉత్తరం ఏమిటన్నారు? యస్మాద్ ఉత్తీర్యతే పాపాత్ యస్మాన్ నిశ్రేయసోష్ణుతే తస్మాత్ ఉత్తారణ బలాద్ ఉత్తర. ఎన్ని చెప్పినా ఉత్తర భారతంలో పుడితేనే మోక్షం. ఉత్తర భారతమే జ్ఞానానికి స్థానం, భక్తికి ప్రధానం. ఇవాటికి అందుకనే ప్రతివారు ఉత్తర పర్వతం, బదరికాశ్రమం, హిమవత్ పర్వతం, తపస్సు, ఆలయాలు, గుహలు, ఎందరో మహానుభావులు ఉన్నారు, మనకు తెలియదు. కనుక ఉత్తారణం, జీవి ఉత్తరించడానికి, తరించడానికి ప్రధానమైన స్థానం గనక, పవిత్ర భూమి గనక, ఆర్యావర్త పుణ్యభూమి అంటారు. ఆ పుణ్యభూమి గనక దాన్ని ఉత్తరం అని పేరు పెట్టారని దిక్కుల యొక్క వివరణ ఇచ్చింది భారతం. సూర్యుడు యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞ విధిలో దక్షిణగా ఇచ్చాడు. ఇక్కడ 4 దిక్కులు ఆజ్ఞాపించిన వానరులకు సీతా దర్శన, రావణ స్థానాలు మాసమాత్రం ఇచ్చాడు. కానీ తనకు నమ్మకం ఉన్న దిక్కుగా హనుమంతుడిని పంపించాడు. ఇక్కడ హనుమంతుడే ఆచార్య పురుషుడు. అమ్మవారిని గ్రహించి ప్రభువుకు చూపించాల్సినటువంటి వాడు. ఆ పరచైతన్య జ్ఞానం ఆచార్య పురుషుడికి ఉంటుంది. దుర్లభమైన పరమాత్మ తత్వాన్ని సంపాదించుకోవాలంటే ఆచార్యవాన్ పురుషో వేద, అదే శృతి. సూర్యకిరణం చంద్రుడి మీద పడితే అది చల్లగా మనం భరించగలం. చంద్రుడిని చూడవాలంటే చూస్తాం, చంద్రగ్రహణానికి అద్దాలక్కర్లే. సూర్యగ్రహణం చూడమనండి కళ్ళు పోతాయి. సూర్యుడు ఉపాసన చేస్తామని కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. కనుక తీక్షణమైన భగవత్ తేజస్సును డైరెక్ట్ మనం చూడలేం. అందుకే గురువు అవసరం. గురువు ఎందుకయ్యా? పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు ఎందుకు? లైబ్రరీ చదవబట్టడానికి. పుస్తకాల వల్ల మస్తకం ఎప్పుడూ బాగుపడదు. ఇంకా ఏదైనా పాడవుతుంది, అతి తెలివి వస్తుంది. కనుక దీన్ని వారు 4 రోజులు ఎట్టా ఇచ్చారు? భూమికి సమీప మార్గం, పక్షి మార్గం, మేఘ మార్గం, స్వర్గ మార్గం, అన్ని శక్తులు గలవాళ్ళు వారు. హనుమంతుణ్ణి పిలిచి అంటున్నాడు, త్వయేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరాక్రమగా దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. హనుమ, బలం, బుద్ధి, పరాక్రమం, దేశకాల జ్ఞానం, నీతి, నయ పండిత నీకే ఉన్నాయి నాయన. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగిత, అజాడ్యం, వాక్పటుత్వంచ. 8 లాభాలు హనుమత్ స్మరణాద్ భవేత్. హనుమంతుణ్ణి స్మరిస్తే ఇప్పటికి కూడా ఉన్నాడు ఆయన. హనుమాంశ్చ విభీషణ, కృపశ్చ, పరశురామశ్చ. పిలిస్తే వచ్చేవాళ్ళు ఉన్నారు. మనం పిలవడం చూస్తేగా, మన ఇంట్లో పిల్లల్ని పిలుచుకోవడం సరిపోతుంది. శ్రీదత్తో నారదో వ్యాస, శుకశ్చ పవనాత్మజ, కార్తవీర్యశ్చ గోరక్ష, సప్తయితే స్మర్తృగామిన. గట్టిగా పిలిస్తే 7 వస్తారట. కార్తవీర్యార్జునుడు చచ్చిపోయినాడు అనుకుంటా, పోలే. కార్తవీర్యార్జునుడు అంటే సుదర్శన చక్రం అయినా నీ దగ్గరే ఉంది. ఈ మాట సుగ్రీవుడు ఎప్పుడు గట్టిగా చెప్పాడో రామమూర్తి వారు సంతోషించి, వ్యవసాయోత్తరం హరిం కృతార్థైవ సంవృత్త, మన పని అయిందనుకున్నారు. దదౌ తస్య తతః ప్రీతః స్వనామాంకితాముపశోభితం అంగుళీయం అభిజ్ఞానం. శ్రీరామ 3 అక్షరాలు కలిగిన తన యొక్క ధరించే ఉంగరాన్ని ఈ చిహ్నముతో జనకత్మజ అనేనత్వం హరిశ్రేష్ఠ మత్సకాశాదనుప్రాప్తం అనుద్విగ్న అనుపశ్యతి. నా దగ్గర నుంచి వచ్చావని నిన్ను గుర్తుపడుతుంది అన్నారు. అన్నీ వదిలిపెట్టి ఆయనకి ఈ ఉంగరం ఎక్కడిదని ఇదో ప్రశ్న. తర్వాత ఆలోచిద్దాం. సుందరకాండలో ఈ మాట. కమలాకారంగా దోసిలి వగ్గి విధేయతతో ఆ ఉంగుళీయాన్ని మహాప్రసాదంగా తీసుకున్నాడు. నీ ఇష్టం నాయన, నువ్వు ఎలా ఈ కార్యాన్ని సాధిస్తావో. బయలుదేరారు. వృక్షాలు, అరణ్యాలు, పర్వతాలు, నదులు, అన్ని ప్రాంతాలు దాటారు. చకచకచక వింధ్యపర్వతం చివరికి వెళ్ళారు. వింధ్యపర్వతం ఎక్కడి నుంచో ఎక్కడి దాకా ఉందో తెలియదు. భోపాల్ విపాలు ఎడుతుంటే వింధ్యపర్వతం కనపడుతుంది. ఈ దక్షిణంలో కూడా ఆ అగస్త్య మహర్షి వారు అణిచేశాడు కదా. ఆ వింధ్యపర్వత శిఖరాల దగ్గరికి వెళ్ళి పాపం తిరిగి బంగారుమయమైన వెండి వికారాలు, గవాక్షాలు, మండపాలు, ఎన్నో రకాలన్నీ చూశారు. వేసడైపోయింది, దప్పికైపోయింది, నీళ్లు దొరకలే. మెల్లగా దాంట్లోకి దూరారు నీళ్లు తాగాలని. కొంత దూరం వెడల్పుగానే ఉంది కానీ పోను సన్నపడదు. ఒకరినోడు వాటేసుకొని దూరారు. ఎంత దూరం పోయినారు, ఎక్కడుందో ఆమె. తాపసీం నియతాహారం జ్వలంతీమివ తేజస విస్మితాహరయస్తత్ర వ్యమాతిష్టంతి సర్వశః. అక్కడ దూకితే చీకట్లో పోయి బ్రహ్మాండమైన వెలుగు, కాంతి, మణిమయమైన ప్రాకారం, బ్రహ్మాండమైన భవంతి, అబో దివ్య వృక్షాలు, కోనేర్లు, ఉత్తమమైన ఉదకాలు, ఫలాలు, పుష్పాలు. ఆశ్చర్యపడ్డారు. అక్కడ ఒక తాపసి కూర్చొని ఉంది, నియతాహారం కలిగి యోగిని, మహాయోగి. కిష్కింధాకాండ చివర, కిష్కింధాకాండంతా గురుభక్తి.
అరణ్యకాండంతా మహర్షుల యొక్క ఉపాసన భగవదర్పణ, అయోధ్యాకాండంతా ధర్మమీమాంస, సుందరకాండంతా ఉపాసనా వైభవం. ఇలా ఒక్కొక్క కాండ ప్రత్యేకించి మహానుభావుడు వాల్మీకి మహర్షి వారు చూపిస్తారు. నియతాహారం కలిగి జ్వలిస్తున్నది స్వయం ప్రభ, స్వంతమైన కాంతి, ఆమె కాంతే అక్కడ ప్రకాశం. మహాసిద్ధురాలు యోగ సంసిద్ధి చేత భగవత్ ప్రకాశం పొందుంది. సిద్ధులైన మహానుభావులు ఉన్నారే, భగవంతుడు రావాలని కోరరు, భగవంతుడిని చూడాలని కోరరు. వాళ్ళే భగవత్ స్వరూపం అయిపోతారు ఆ స్థితిలో. ఈ భక్తి స్థితిలో భగవంతుడు ఆయనే వచ్చి కనపడతాడు. ఎందుకంటే భగవంతుడికి 2 శక్తులు అన్నారు పెద్దలు, ఐశ్వర్యాధిష్టాత్రి, మాయా మాధుర్యాధిష్టాత్రి. భగవంతుడు మధుర భక్తికి స్వాధీనమవుతాడు, ఐశ్వర్యాధిష్టాత్రికి స్వాధీనం కాడు. నా తెలివింత, నా చదువింత, నువ్వు అట్టగా ఉండరా నాయనా, నీకు మాకేం సంబంధం లేదంటారు. ఆమెను వెళ్ళగా అడిగాడు, అమ్మా ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా ఉన్నావు ఇక్కడ అని ప్రశ్నించాడు. మొత్తానికి ఆమె చెప్పింది, పూర్వంలో మాయావి అయిన మయుడనే రాక్షస శిల్పి ఉన్నాడు. అతడి మాయా బలం వల్ల బంగారుమయమైన ఈ దివ్యభవనాన్ని సృష్టించాడు. అఖండ తపోబలంతో బ్రహ్మగారిని సంతోషింపజేసి వరప్రభావంతో ఈ నిర్మాణం చేశాడు. అతడి తపస్సు భంగం చేయటానికి హేమ అనే అప్సరస యొక్క సాంగత్యం కలిగింది. ఇక్కడో భగవంతుడు కొంత దూరం వెళ్ళేప్పటికే మంచి మనిషిని డైవర్ట్ చేస్తాడు. 3 ఉన్నాయి, 3 వదిలిపెట్టిన వాడు మహానుభావుడు. 3 ఎక్కడో తగులుకుంటుంది, కీర్తి, కాంత, కనకం. అది తప్పుకుంటే ఇది, తప్పుకుంటే అది. అది డబ్బక్కర్లేదు, ఆడవాళ్ళు అక్కర్లేదు, కానివ్వండి ప్రతిష్ట కావాలి, పొగడాలి, 2 ఫోటోలు తీయాలి, మైకులో చెప్పాలి, 2 పూలదండలు వేయాలి, వాడబోయ ఈ బ్రహ్మాండం అయిపోతాడు. కొంతమంది ధనం దగ్గర దీంట్లో వాడిని పడేస్తాడు భగవంతుడు. ఎక్కడ వీక్నెస్ ఉందో తెలుసుకుంటాడు ఆయన, అక్కడ నొక్కేస్తాడు. కొంతకాలానికి హేమలో ఆసక్తుడైన మయుణ్ణి సమయం చూసి వీడి తపస్సు తగ్గిపోయిందిగా, ఇంద్రుడు చంపేశాడు వాడిని. చూస్తాడు, వీడు బాగా వీక్ అయితే చంపేస్తాడు. ఈ భవనం బ్రహ్మగారు హేమకి ఇచ్చారు. నేను మేరు సావర్ణి అనే మహర్షి యొక్క కుమార్తె. నాకు హేమ చెలికత్తె, స్నేహితురాలు. ఆమె వరం ఇచ్చి నాకు ఇక్కడ ఉండమ్మా, హాయిగా నీ యోగాభ్యాసం, నీ చింతన, నీ ధ్యానం ఇక్కడ బాగుంటుందన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నాను నాయన, మీరెవరు, ఎందుకు వచ్చారు చెప్పండి. శ్రమ తర్వాత తీరిన తర్వాత చెప్పండి. శ్రమలో వచ్చినట్టున్నారు అతిథులుగా. అతిథిం తత్ర సంప్రాప్తం పూజయేత్ స్వాగతాదిన ఆసన ప్రదానేన పాద ప్రక్షాళనేన చ శ్రద్ధయా చ అన్నదానేన ప్రియ ప్రశ్నోత్తరేణ చ అనుయాయేన ప్రీతి ఉత్పాదయేత్. పరాశర స్మృతిలో చెప్తారు. వచ్చిన అతిథిని మర్యాదగా, ప్రేమగా, ఆనందంగా, ఆప్యాయతగా చక్షుర్దద్యాత్, మనోదద్యాత్, వాచిందద్యాత్. ముందు మంచిగా కళ్ళతో చూడాలన్నారు. గుడ్డూరిని చూస్తే వాడు గుండె ఇక్కడికి ఎందుకు వచ్చారా అని. మనోదద్యాత్, వీడు రావటం చాలా ఆనందం అని మనస్సుకు కలగాలి. చక్కగా స్వాగతం మాటలతో. ఈ 3 ఎవడు చెయ్యక అతిథిని పరాభవిస్తాడో వాడు వెళ్ళిపోతాడు. కానీ వీడేదన్నా సంపాదించుకున్న పుణ్యం ఉంటే అది పట్టుకెళ్తాడు. నువ్వు కృష్ణార్పణం. చల్లని చూపులతో, చక్కని మాటలతో చెయ్యాలి గనక చక్కగా కందమూల ఫలాలు, తాగినన్ని నీళ్లు, ఆ వానరులకు ఏం కావాలి, తేనెలు, పుట్ట తేనెలు వేసేశారు. దొరికినప్పుడే సర్దుకోమని. అమ్మా ఇక్ష్వాకు సంభూతుడు జగదభిరాముడు రామమూర్తి వారు పితృపాక్య పరిపాలన కోసం సీత అనే భార్యతో లక్ష్మణునితో దండకారణ్యానికి వచ్చారు. రావణుడు అనేవాడు ఆయన భార్యను అపహరించాడు. ఆమెను వెతుకుతూ వచ్చాం. సుగ్రీవుడి కోసం స్నేహం చేశారు రామచంద్రమూర్తి, వారిని చంపారు. సుగ్రీవుడు పట్టాభిషిక్తుడై మమ్మల్ని పంపించాడు. ఈ బెలంలో దూరాం. కానీ ఇక్కడ ప్రశ్న వచ్చింది, వాటేసుకొని కళ్ళ చీకట్లో పడి దూరాం, వెళ్ళటం ఎట్లా అని అంటే అప్పుడు ఆమె అన్నది, ఏం పర్వాలేదు, యోగ బలంతో మిమ్మల్ని బయటికి చేరుస్తాను. తను సంపాదించిన యోగశక్తి బలాన్ని శ్రీరామ కింకరుడైన పరమభక్తులైన వానరులకు అర్పించింది. తస్మింస్తజ్జనే భేదాభావాత్. నీకు భగవంతుడు అందుకుంటాడా వచ్చి? ఆ భగవద్భావంతో నువ్వు ఆయన భక్తులకు కనుక అందిస్తే అది భగవంతుడు తప్పకుండా వెళుతుందన్నారు. భగవంతుడికి అందించాలనే భావంలో నువ్వు భగవద్భక్తుల్ని చులకం చేయకూడదు. ఇక్కడ ఈ భావం చూపించారు. భరద్వాజుడు ఆతిథ్యం రామ సైన్యానికి ఎందుకు ఇచ్చాడు? వారందరి ద్వారా రామమూర్తికి ఇచ్చినట్లే. కళ్ళు మూసుకోండి ఆయన అన్నది. కళ్ళు మూసుకున్నారు. వింధ్యపర్వత శిఖరం మీద చేరారు. నేను వస్తున్నాను, అదుగో లవణ సముద్రం అన్నది. అంటే దూకింది ఈ పక్కనైనా సముద్రం దగ్గర తేల్చినారు. వాళ్ళకు కొంచెం ప్రయాణానికి అనుకూలంగా. స్వస్తి వస్తు గమిష్యామి భవనం వానరర్షభా ఇచ్చుక్త్వా తద్బిలం శ్రీమత్ ప్రవివేశ స్వయం ప్రభా. ఇలా చెప్పి బయలుదేరి వెళ్ళింది. అష్టాంగ యోగ బలం,
చతుర్బల సమన్వితం. ఇక్కడ కొంచెం విచిత్రమైన రాజనీతి ప్రసంగం. అంగదుడు చాలా తెలివిగలవాడు రాజనీతిలో. వాడు ప్రశ్న వేశాడు, మా నాన్న మీద ఉన్న ద్వేషం నా మీద ఉండదా ఈ సుగ్రీవుడికి పింతండికి? రాముడి భయానికి నాకు యువరాజు పట్టాభిషేకం చేశాడు. సీతను చూడలేక రావణ నివాస స్థానం తెలియక నేను గనక ఇప్పుడు వెళ్తే తప్పకుండా తప్పేస్తాడు. నేను వెళ్ళను బాబు, నేను ఇక్కడే ప్రాయోపవేశం చేస్తా, వాడి చేత అవటం ఎందుకు? ప్రభువు నువ్వే అట్లంటే మేమెందుకు? అందరూ కూర్చున్నారు. ఇక సహపంక్తి. ఆ పైనుంచి ఒక పక్షిరాజు ఉన్నాడు, చూస్తున్నాడు. వాడి రెక్కలు లేవు, సంపాతి అని పేరు, జటాయు యొక్క అన్న. వాడి కింద చూసేటప్పటికి ఎట్లా ఉంది, పైనుంచి ఒడియాలహార పెట్టినట్టు ఉంది ఈ వానరులంతా. వాడు పెద్దగా కొట్టివాడే. ఇన్నాళ్ళ నుంచి కమ్మని ఆహారం స్వతంత్రంగా దొరకటం లేదు. కొడుకు తెచ్చి పడేస్తుంటే తింటున్నాడు. కొడుకు తెచ్చితే కొడుకు అట్టగా ఉంటుందండి. మార్కెట్ కూడా మన కూర తెచ్చుకుంటే మన తృప్తి వేరు. ఇప్పుడు ఇన్నాళ్ళకి స్వతంత్రంగా దొరికింది, వీళ్ళని తిద్దేద్దాం అనుకున్నాడు. కిందికి వస్తున్నాడు. ఆ వాడిని వీళ్ళు చూశారు. అంగదుడు అన్నాడయ్యా, మనం ప్రాణం తీసుకుందాం అనుకున్నాం, మనం తీసుకోకుండా వాడే తీసేట్టున్నాడు. ఎవడో వచ్చాడు మహానుభావుడు, వాడి వల్ల మన యొక్క కోరిక తీరిపోతుందన్నాడు అంగదుడు. రాఘవస్య కృతం కార్యం నకృతము రాజశాసనం హరిణామియమజ్ఞాత విపత్తి సహసాగత గృధ్రరాజేన ఎత్తత్ర శృతం వస్తదశేషత. ఎంత మహానుభావుడయ్యా ఆయన! ఆ జటాయు గృధ్రరాజు రావణుని చేత సంహరింపబడ్డాట. అమ్మవారి కోసం ప్రాణాలు వదిలాడు. మనం ఎంత లెక్క? కానీ అలాంటి రావణాసురుడు వచ్చి మనం చంపితే ఎంత బాగుండేది. విన్నాడు. ఎవరయ్యా మీరు? మా తమ్ముడి సంగతి మీరు చెబుతున్నారు. నిర్దగ్ధపక్ష గృధ్రోహం. రెక్కలు తగలబడిపోయిన గృధ్రరాజు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఒకనాడు మా తమ్ముడు నేను సూర్యుడిని కనుక్కోవాలని వెళ్ళాం. పైదాకా వెడుతూ ఉంటే ఆ సూర్యుని యొక్క కిరణాల వేడికి మా తమ్ముడు ఉండలేక పడిపోయినాడు కింద. ఎక్కడ పడ్డాడో తెలియదు. నేను ఇంకా బోరుబోత్తరంగా వెళ్ళాను. ఈ రెక్కలు కాస్తా నాశనమైంది. వాంగ్మాత్రంగా మీకు సహాయం చేస్తా. ఆద్య పంథా కులింగానాం దివ్యయోని సమత్పురం కనుక మాకు దివ్య జ్ఞానం ఉంటుంది. మీరు లంకకు వెళ్ళొస్తారు, మీ కార్యసిద్ధి అవుతుంది. కులింగ పక్షులకు చూపు చాలా పెద్దదిట, పావురాలన్నమాట. వాటికంటే చూపు పెద్దది కాకులు. చిలుకవి అంతకంటే పెద్ద దృష్టి. క్రౌంచ పక్షులకు, భాసపక్షులకు 3వ గ్రేడ్ అన్నమాట, ఇంకా తీర్చ దృష్టి. డేగలది 4వ దృష్టి. గద్దలది 5వ దృష్టి. రూప యవ్వనం కలిగిన హంసలది 6వ దృష్టి. 6వ స్కేల్కు వెళుతుంది వాళ్ళ దృష్టి. మేము వైనతేయులం, గరుత్మంతుడి జాతి. వినత కుమారుడు అరుణుడు, అరుణుడి సంతాయి జటాయువు సంపాతి. మా దృష్టి ఎక్కువ గనక సీతమ్మ తప్పకుండా లంకలో ఉన్నది. ఇక్కడే తమాషా, లంకలో ఉన్నది ఆయన చెప్పాడు. లంకలో ఉందని విన్నారు, కానీ లంకలో ఎక్కడుందో అడ్రస్ అడగలే. అది ఉంటే ఆరు హనుమంతుడు అంత తిరగక్కర్లే. చెప్పారు కదా, అదే చాలనుకున్నారు. సీతాపహరణం చేసినట్టు రావణుడు నాకు అర్థమైంది. నా కుమారుడు సుపార్శ్వుడు అనేవాడు రోజు నాకు ఆహారం తెచ్చిపెట్టేవాడు. ఒకరోజు ఆలస్యమైంది. ఎదురా ఆహారం లేకుండా వచ్చావన్నా. రావణుడుట ఎవరో సీతట తీసుకువెళుతున్నాడు స్త్రీని. అడ్డం వచ్చాను, తొలిగాను పక్కకి, లేకపోతే చంపేసేవాడురా, నువ్వు బతికావన్నారు ఋషులు అని చెప్పాడు ఈ కథ. అమ్మవారు లంకలో ప్రవేశించింది మొదటి రోజు. పరమాన్నంచ వైదేహ్యా జ్ఞాత్వా దాస్యతి వాసవ యదన్నమృత ప్రఖ్యముసురానామపి దుర్లభం తదన్నం మైథిలీ ప్రాప్య. మా గురువులున్నారు, నిశాకర మహర్షి, మహాతపస్సిద్ధుడు. వారి దర్శనం చేసేవాళ్ళం. కొన్నాళ్ళు అయిన తర్వాత నేను ఈ రెక్కలు నాశనం అయిపోగా దేక్కుంటూ వెళ్ళా రక్తసిక్త శరీరంతో. నాయనా, నువ్వు సంపాతివిరా, ఎన్నాళ్ళకి కనపడ్డావు. నీకు నేను రెక్కలు ఇప్పుడు ఇవ్వగలను, కానీ ఇప్పుడు ఇవ్వను. ఇప్పుడు ఇస్తే పని ఆగిపోతుందన్నాడు. రామకార్యం నిర్వహించబడాలి. సీతను రావణుడు అపహరిస్తాడు. ఆమె పరమాన్నాన్ని, అమృత పదార్థం తెచ్చిస్తాడు ఇంద్రుడు కాకు మీద. అక్కడ అది తినబట్టి 12 నెలలు ఆహారం లేదు, ఉదకం లేదు, మైల లేదు, స్నానం లేదు. అది అమృత శక్తి. లోకహితం కోసం ఈ పని జరుగుతుంది. నన్ను కొంచెం సముద్రానికి తీసుకెళ్ళండి, తర్పణం చేస్తా అన్నాడు. తర్పణం చేయగానే రెక్కలు వచ్చినాయి. చూశారా మా గురువుగారు చెప్పిన మాట. గురువు అనుగ్రహం చేత రామానుగ్రహం పరిపూర్ణంగా ఎలా జరుగుతుందో చూపించారు. ఆ తరువాత సముద్రం ఎవరు దూకుతారనే ప్రశ్న వస్తే హనుమంతుడు పూనుకుంటాడు. సుందరకాండ. సంపాతి వల్ల తెలుసుకున్నారు సీతాదేవి లంకానగరంలో ఉంటుందని. ఆయన గురువులు నిశాకర మహర్షి వారు అనుగ్రహించి చెప్పారు.
గురుసేవ వలన భగవజ్ఞానం, భగవత్తత్వజ్ఞానం, పరమశక్తి యొక్క జ్ఞానం కూడా కలుగుతుంది అని పూర్తిగా కిష్కింధాకాండ చివర గురు మాహాత్మ్యం, గురు అనుగ్రహ ప్రభావాన్ని చూపించారు సంపాతి కథలో. శతయోజన విస్తీర్ణమైన ఈ లవణ సముద్రాన్ని దాటగలిగినప్పుడు లంకలోకి చేరగలుగుతారు మీరు. చూడండయ్యా మీ శక్తి అని ఆయన తర్పణాలు చేసి జటాయువుకు స్వర్ణపక్షాలు వచ్చి, ఇది మా గురువుల యొక్క వాక్యానికి నిదర్శనం, మీ కార్యసిద్ధి అవుతుంది పొమ్మన్నారు. అప్పుడు ఎవరా ఈ సముద్రం దాటే? గజుడు, గవాక్షుడు, గవయుడు, గంధమాదనుడు, శరభుడు, మహిందుడు, ద్వివిధుడు 10, 20, 30, 40, 50, 90 దాకా వచ్చి ఆగింది. 90 అన్నాడు జాంబవంతుడు. అంగదుడన్నాడు 100 యోజనాలు దాటితా గాని మరలా తిరిగి రాగలనో లేదో అన్నాడు. వెళ్ళిన వాడెందుకు తిరిగి రాడని ఓ ప్రశ్న. యోగధారణతో వెళ్ళాలి. 100 యోజనాలు సముద్రాన్ని దాటే యోగం పొందగలను గాని మరల అంత యోగం వెంటనే నేను పొంది యువతలికి రాగలనా? అయినా నువ్వు యువరాజు, నువ్వెందుకయ్యా? విక్రాంతస్త్వం సమర్థస్త్వం హనుమన్ను కివేకాంతం. ఒంటిగా కూర్చొని అలా కూర్చున్నావు, నీవు కాకపోతే ఈ శ్రీరామ కార్యాన్ని నిర్వహించగలవారెవరని ప్రోత్సాహపరిచి హనుమంతుడి జన్మ, కర్మ, ప్రభావ వృత్తాంతాలు వినిపించాడు జాంబవంతుడు. దానితో వరువు చెప్పినప్పుడు గాని తెలియదని ఆయనకున్న శాప ప్రతిబంధకం తీరి తన ఉత్సాహవంతుడైనాడు. ఇది సుందరకాండ అన్నారు. కథ సుందరం, కవిత్వం సుందరం, వచనశైలి సుందరం, సన్నివేశాలు సుందరం. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందర కపి. ఇక్కడ అంతా సుందరులే. రామయ్య మొదటి సుందరుడు. కథ మహాసుందరమైంది. అమ్మ జగనకీమాత సుందరి. సుందర కపి వానరుడైన శ్రీరామ సౌందర్యోపాసన చేత తన్మయత్వ, తదేకాగ్రత్వ, తదాకారములను చిత్తముకు సంపాదించడం వల్ల పరమ సుందరుడన్నారు. సుందరో వానర కపి అని నిఘంటువు కూడా. సుందర అంటే ఆ వానరుడని కూడా అర్థం ఉన్నది. అన్ని రకాల కలిసి వచ్చేటట్లుగా హనుమంతుని యొక్క దౌత్య ప్రణాళిక విస్తారంగా చూపించిన ఈ కాండకు సుందరకాండ అని పేరు పెట్టాడు. ఎవడుర కోతి నేనటర ఈశ్వర తేజమునంజనించి విష్ణువే హృదయంబుగా గల మనోజవ మారుతతుల్య వేగుడను నవమదనాభిరాముడను నవ్వగు విన్న కొలంది నేను కోతినేయవునెడ నాదు పేర సుందరకాండ మొదట్టును అన్నారు మాధవ పెద్దివారు. సుందర అంటే వానరా అని అర్థం అవుతుందా? నేను సుందరుణ్ణిరా. ఎవడుర్ర కోతి, కోతిని నేనవుతానా? శ్రీరామ దివ్య సౌందర్య ఉపాసన చేత సంసిద్ధి పొందిన తదేకాకారాకారతను సంపాదించిన అంతఃకరణ గలవాణ్ణని. అటువంటి హనుమంతుడు మహేంద్ర పర్వత శిఖరం మీద భయంకరమైన ఆకారాన్ని ధరించి పెరిగిపోయినాడు. ఆకాశాన్ని అంటేటట్టుగా రావణుని చేత అపహరించబడ్డ సీతమ్మ యొక్క స్థానాన్ని గుర్తించడానికి సిద్ధచారణ సంసేవితమైన దివ్యమైన అంబర మార్గంలో పయనం చేయదలిచాడు. తతః అని మొదలుపెట్టారు. రామాయణం 2 చోట్ల తకారంతోటే ప్రారంభం. మొదటిది తపస్వాధ్యాయ నిరతం బాలకాండ మొట్టమొదటిది. ఇప్పుడు సుందరకాండ. ఇందులో రత్నప్రాయమైన నాయక స్థానం గనక రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అంటారు. రామాయణం అనే ఒక మహామాలకు రత్నప్రాయుడు హనుమంతుడు. ఆయన కథ ప్రారంభమైనప్పుడు తతః అన్నారు. ఈ తతః అన్నది శ్రీరామ స్వరూపాన్ని చక్కగా ఉపాసనా మార్గం చేత చూపించబడే సుందరకాండ యొక్క ఆధ్యాత్మిక భావ సమ్మిళితంగా ఈ కాండలో చూపిస్తారు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవంపతిరివబభూ. ఎవ్వరూ చెయ్యలేని పని, మరొకటి వల్ల కాని పని, దుష్కరమైన పనిని చెయ్యదలిచాడు పవనసుతుడు హనుమంతుడు. ఉదగ్రమైన ఎత్తైన శిరస్సు మెడ నిలిపాడు. మహాయోగిగా యోగధారణ యొక్క వైభవం చూపించారు ఇక్కడ. గవంపతి రివబభూ, బలవత్తరమైన మదవంతమైన వృషభరాజు వలె ఉన్నాడట. ఇక్కడ శిరోగ్రీవ అనటం చేత హనుమంతుడు శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని ఎలా దాటగలిగాడు? యోగధారణ చేత. మహాయోగి పుంగవుడు, అణిమాజష్టసిద్ధి సమన్వితుడు గనుక యోగ ప్రభావంతో ఈ సముద్రాన్ని దాటదలిచాడు. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే
భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనే మతిం. గురువైన లోకబాంధవుడైన సూర్యుడికి నమస్కరించాడు. ఇష్టదేవత, ప్రధాన దేవత నమస్కారం కార్యారంభంలో చాలా అవసరం. ముల్లోకాలకు అధిపతి అయిన ఇంద్రుడికి నమస్కరించాడు. పవనాయ, ఇక్కడ వాయుదేవుడు కాడు. పూజతే ఏన స్వజ్ఞానేన యోగి బృందం స పవన భగవాన్ ప్రత్యక్తత్వరూపో శ్రీరామ. తన యొక్క నామం చేత, తన జ్ఞానం చేత యోగి బృందం అంతా కూడా కృతార్థమవుతుంది. ఏ మహానుభావుని యొక్క దివ్య చింతనం వల్లనో సమస్త జీవకోటిని పరమ పవిత్రం చేసేటువంటి పవనుడంటే శ్రీరామస్వామికి నమస్కరించాడు. స్వయంభువే బ్రహ్మగారికి, ఇతర భూతాలకు, పెద్దలందరికీ నమస్కరించాడు. అంజలిం ప్రాంగుఖ కుర్వన్ను పవనాయ ఆత్మయోనయే తతోగి వృధే గంతుం దక్షిణాం దిశం. తూర్పు దిక్కు తిరిగి నమస్కరించి ఆత్మయోనయే పవనాయ, తన తండ్రి అయిన వాయుదేవుడికి నమస్కరించి అప్పుడు దక్షిణ దిక్కుకు వెళ్ళదలుచుకున్నవాడై వృద్ధి పొందాడు శరీరంతో. సచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడితగా తరుణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశతయతు. హనుమత్ పాద విన్యాసం చేత ఆ మహేంద్ర పర్వతం కదిలిందన్నారు. కంపం వచ్చింది. కపిపీడితమైన ఆ పర్వతముందున్న చక్కని చిగిర్చిన పుష్పించిన వృక్షాలు కదలటం చేత పుష్ప సముదాయం అంతా కిందికి రాలిపడ్డది. హర నూపుర కేయూర పారిఘార్య ధరా స్త్రియగా విస్మితాస్తస్థురాకాశే సస్మితా రమణైసగా. హార నూపుర కేయూరాలు, దివ్యాభరణాలు ధరించిన విద్యాధర స్త్రీలు, గంధర్వ స్త్రీలు విహారార్థమై మహేంద్ర పర్వత ప్రాంతానికి వచ్చిన వారు ఈ కదలికతో భయపడ్డవారై అంబర తలం మీద నిలిచారు. ఆశ్చర్యం పొంది తమ తమ భర్తలతో. ఋషులు విద్యాధరులు అంటున్నారు దూరంగా చూచి, ఏష పర్వత సంకాశ హనుమాను మరుతాత్మజగా రామాతితీర్షతి మహావేగ సముద్రం మకరాలయం. ఈ పర్వతం వలె పెరిగిన శరీరం హనుమాన్ వాయుపుత్రుడు మహావేగవంతుడై మకరాది సర్వ జలచర జంతువులకు నిలయమైన సముద్రాన్ని నిర్లక్ష్యంగా దాటదలుచుకున్నాడు. ఎంత పని చేయదలిచాడు! రామార్థం వానరార్థం చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. శ్రీరామచంద్ర ప్రభు సేవార్థమై, రామకార్య నిర్వహణార్థమై వానర జాతికి పరువు ప్రతిష్టలు అనుగ్రహించడానికై ఈ పనే హనుమంతుడు చేయకపోతే వానరులను చరిత్రలో ఇంతవరకు అనుకునేవారు ఉండరు. వానర జాతి సుప్రతిష్టమైపోయింది. ఇప్పుడు దుష్కరమైన పని చేయదలిచిన వాడై ఎంతవారు అవతలికి చేరలేని భయంకరమైన అపారమైన సముద్రాన్ని దాటదలిచాడు. ఆశ్చర్యం అనుకున్నారు. తస్య లాంగూలమావిద్ధమాత్తవేగస్య పృష్ఠతః దదుషే గరుడేనేవ క్రియబాణో యథోరగః. ఆకాశం మీదికి ఎగురితే ఆ తోక కింద వేలాడుతున్నది. ఎలా ఉన్నది? గరుత్మంతుని కాళ్ల చేత పట్టబడ్డ భయంకర సర్పంలాగా ఉందిట. ఆయన గరుత్మంతుల్లాగా ఉన్నాడు. దక్షిణ దిక్కుకు ప్రయాణమవుతూ ఒక్కసారి చూచాడు. లక్ష్యస్థానం చూడాలి. ఉపాసకుడైన వాడు ఉపాస్య వస్తు లక్ష్య ప్రాప్తిని గమనించాలి. ఇది ఉపాసన యొక్క గొప్పతనం. యోగి తన పరాకాష్ఠ చెదరకుండా యోగ బలాన్ని నిలుపుకోవాలి. యోగము ఉపాసన రెండూ కనపడతాయి వరుసగా, ఒకటి వెంట ఒకటి ఈ సుందరకాండలో. మార్గమలోకయం దూరాతు ఊర్ధ్వం ప్రణికితే క్షణః రురోధ హృదయే ప్రాణాను ఆకాశం అవలోకయన్ను. దూరంగా మార్గాన్ని చూస్తున్నాడు. పైకి చూపు పెట్టాడు. ఊర్ధ్వం ప్రణిహితే క్షణః. ఎట్టి ప్రతిబంధకాలు విఘ్నాలు ఏమీ లేవు కదా, అడ్డంకులు. హృదయంలో ప్రాణాలని రోధనం చేశాడు. ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ గీతాశాస్త్రం. యోగి చక్కని ఆసనం మీద కుదురుగా నిలిచి ప్రాణ అపానములను సమం చెయ్యాలి. ఇవి విషమంగా తిరుగుతూ ఉంటాయి.
హృది ప్రాణ గుదే అపాన అన్నారు. ఈ రెండింటినీ సమస్థాయికి తెచ్చేవాడు యోగి తన యొక్క యోగ ఆలంబనం చేత హృదయంలో బిగించాలి.